దళిత ఐపీఎస్ అధికారిని బలిగొన్న అగ్రకుల కాకి సర్పాలను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ హర్యానా రాష్ట్రంలో ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్నారని, ఆయనని సస్పెండ్ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా అగ్రకుల అధికారులు డీజీపీ దగ్గర నుంచి ఐపీఎస్ల వరకు ఆయనను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. తన ఇంట్లో తన రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని నీలం నాగేంద్రం మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ చిత్తూరు జిల్లా చెందిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ వారం రోజుల క్రితం హర్యానాలోని తన ఇంట్లో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హర్యానాలో పూరన్ కుమార్ ఐపీఎస్ అధికారిగా, వాళ్ళ భార్య ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారు, సస్పెండ్ చేశారు. అతన్ని పోస్టింగ్ ఇవ్వకపోతే అతను అక్కడ కేసు కూడా పెట్టాడు. దాని వర్ణ వివక్ష, కుల వివక్ష అధికంగా ఉంది. అదేవిధంగా ఆయన ఆఖరికి వేరే కేసులు అరెస్ట్ చేయాలని ఆయన దగ్గర ఉన్న గన్మెన్ కూడా వేరే కేసులు ఇరికించి ఆయన ద్వారా ఈయన అరెస్ట్ చేయాలని కూడా హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ డీజీపీ అక్కడున్న అగ్రకుల ఐపీఎస్ ఆఫీసర్లందరూ కూడా డీజీపీ కాడి నుంచి వాళ్ళ భార్య పేర్కొన్నట్టు చేసింది. ఇతను వాళ్ళ వేదంలో భరించలేక ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్తో కలుసుకొని చనిపోయాడు. వాళ్ళ భార్య జర్మనీ టూర్లో ఉంది. జర్మనీ నుంచి వచ్చి ఆమె కేసు పెట్టింది, ఎస్ఎస్ యాక్ట్ వేయాలని పెట్టించింది. ఈరోజు కూడా ఆయన తుపాకుతో కాల్చుకొని వారం అయినా కానీ ఒక ఐపీఎస్ అధికారి శవం గవర్నమెంట్ హాస్పిటల్లో 7 రోజుల నుంచి ఇప్పుడు కూడా అలానే ఉంది, పోస్ట్ మార్టం జరగలేదు. ఆమె ఐఏఎస్ అధికారి వాళ్ళ భార్య, నా భర్త శవం చనిపోవడానికి కారణమైన డీజీపీ అధికారులందరినీ కూడా అరెస్ట్ చేస్తేనే మేము పోస్ట్ మార్టం చేపిస్తాము, లేదా మేము చేయించాము, శవాన్ని తీసుకెళ్ళమని చెప్పి ప్రతిజ్ఞ పెట్టింది. ఇప్పుడు కూడా ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర హర్యానాలో ఉంది, రోహతక్ జిల్లాలో ఉంది. కాబట్టి అంటే ఈ జిల్లాలో మొన్న చూసాం, ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ మీద సనాతన ధర్మం పేరుతోటి ఒక లాయరు దాడి చేశాడు, విష్ణుమూర్తి విగ్రహం మీద చేశాడు. అదేవిధంగా ఇప్పుడు అంటే గ్రామాల్లోనే స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా కానీ ఇంకా భారతదేశం కుల వివక్ష కొనసాగుతుందంటే దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశం ఇంకా కుల వివక్ష అంటరానితనం కొనసాగుతున్నాయి. దాని నిదర్శనమే ఐపీఎస్ అధికారి కూడా ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక తుపాకీతో కాల్చుకొని చనిపోయాడంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. అక్కడే గుళ్ళోకి రానిపోవటం, మీరు ఆహారం ఈ మాంసం తినకూడదు, ఆ మాంసం తినకూడదు, బళ్ళోకి రాకూడదు, గుళ్ళోకి రాకూడదని దళితుల్ని, ముస్లింలని అక్కడ ఉత్తరాదిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులంతా కూడా నాయకులు వేధిస్తున్నారు. మోడీ పరిపాలనలో, బీజేపీ పరిపాలనలో దళితుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. ఐపీఎస్ అధికారి జీవించలేకపోతే ఇక సామాన్యులు అత్యాచారాలు, హత్యలు ఎక్కువైపోయింది. కాబట్టి మోడీ ప్రభుత్వం వెంటనే హర్యానా దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కారకుడైన డీజీపీ సహా మిగతా అధికారులందరూ కూడా, పోలీసు అధికారులందరూ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నశించాలి మోడీ ప్రభుత్వం, నశించాలి మోడీ ప్రభుత్వం. దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కారకుడైన హర్యానా డీజీపీని అరెస్ట్ చేయాలి, హర్యానా డీజీపీని వెంటనే